బంగ్లాదేశ్ శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మైనార్టీల్లో లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. దీపుదాస్ ఉదంతం మరవక ముందే మరో హిందూ యువకుడు అమృత్ మండల్ను కొట్టి చంపడం, హిందువుల ఆస్తులను దహనం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. బంగ్లాదేశ్లో జరుగుతున్న ఘటనలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తూ పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తోంది. కాగా మన దేశంలో గాజాపై స్పందించిన మేధావులు బంగ్లాదేశ్ పరిణామాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. బంగ్లాదేశ్ ఇంకా రగులుతూనే ఉంది. భారత్ సహా అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తమవుతున్నప్పటికీ మైనారిటీలపై ముఖ్యంగా దాడులు ఏమాత్రం ఆగటం లేదు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం దాడులను మాత్రం ఆపలేకపోతోంది. పైగా ఆయన భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ ఆందోళనకారులను మరింతగా రెచ్చగొడుతున్నారు. యూనస్ పాకిస్తాన్ సైన్యాధికారులతో, రాజకీయ నేతలతో అంటకాగుతున్నారు. విద్యార్థి నాయకుడు ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య తర్వాత మీడియా సంస్థలు, సాంస్కృతిక కేంద్రాలు, రాజకీయ పార్టీల కార్యకలాపాలపై దాడులు చేశారు. యూనస్ హయాంలో మైనారిటీలపై దాదాపు 2900 హింసాత్మక దాడులు జరిగాయి. కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం మైనారిటీలపై జరుగుతున్న దాడులను తప్పుడు కథనాలు చెప్తున్నారని ఖండిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ దాడులు మరింతగా పెరుగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్లోని ప్రముఖ రాక్ స్టార్ కాన్సర్ట్పై మూక దాడి జరిగింది. ఫరీదాబాద్లోని ఓ పాఠశాల 185వ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ గాయకుడు జేమ్స్ కాన్సర్ట్ని ఏర్పాటు చేశారు. పూర్వ విద్యార్థులతో సహా వేలాది మంది ఇందులో పాల్గొనేందుకు వచ్చారు. అయితే కాన్సర్ట్ ప్రారంభానికి ముందు హఠాత్తుగా ఆందోళనకారులు వేదిక వద్దకు దూసుకొచ్చారు. భద్రతా సిబ్బంది వారిని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. కాన్సర్టుకు వచ్చిన వారిపై ఆందోళనకారులు రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు. ఈ దాడిలో 20 మంది గాయపడినట్టు తెలుస్తోంది. ఆందోళనకారుల దాడి నుంచి గాయకుడు జేమ్స్ త్రుటిలో తప్పించుకున్నారు. ఆయన సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను చెదరగొట్టారు. భద్రతా కారణాల రీత్యా కాన్సర్టుని రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్గా మారాయి. విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్య తర్వాత జరిగిన వరుస ఘటనలు అక్కడి హిందువులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మైమన్ సింగ్ ప్రాంతంలో దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడిని చంపి చెట్టుకు వేలాడదీసి దహనం చేసిన అమానుష ఘటన నుంచి తేరుకోకముందే మరో ఘోరం జరిగింది. రాజ్బరీ జిల్లాలో అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్ అనే మరో హిందూ యువకుడిని ఓ ఉన్మాద మూక అత్యంత కిరాతకంగా కొట్టి చంపింది. ఈ ఘటన బంగ్లాదేశ్ వ్యాప్తంగా మరోసారి కలకలం రేపింది. అయితే ఇది మత కోణంలో జరిగిన దారుణం కాదని, అతనొక గ్యాంగ్స్టర్ అని, డబ్బు వసూళ్లకు పాల్పడటంతో గ్రామస్తులు అతడిపై దాడికి పాల్పడినట్లు స్థానిక పోలీసులు చెబుతున్నారు. బంగ్లాదేశ్లో ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్న మూక దాడుల సంస్కృతికి అడ్డుకట్ట వేయటంలో తాత్కాలిక ప్రభుత్వం విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పలుచోట్ల హిందువులపై దాడులు చేసి వారి ఇళ్లను దహనం చేశారు. ముఖ్యంగా బంగ్లాదేశ్లోని మత ఛాందస శక్తులకు తోడు కొంతమంది విద్యార్థి నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో భారత వ్యతిరేక ఆందోళనకు ఆజ్యం పోస్తున్నారు. ఉస్మాన్ హాదీ హత్యను నిరసిస్తూ అతడి మద్దతుదారులు ఢాకాలోని కీలక కూడలిని దిగ్బంధం చేశారు. ఢాకా విశ్వవిద్యాలయ మసీదు నుంచి షాబాగ్ వరకు ప్రదర్శన చేపట్టి ధర్నా నిర్వహించారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. న్యాయం చేయాలని నినదిస్తూ బైఠాయించడంతో ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయింది. గత వారం చిట్టగాంగ్లోని భారత అసిస్టెంట్ హైకమిషన్ భవనంపై ఒక గుంపు రాళ్లతో దాడి చేసింది. ఇటీవల నిరసనకారులు ఢాకాలోని భారత్ హైకమిషన్ వైపు రాకుండా బంగ్లాదేశ్ భద్రతా దళాలు ఆపాల్సి వచ్చింది. కాగా హాదీ హత్య వెనుక యూనస్ ప్రభుత్వంలోని కొందరు ప్రముఖుల హస్తం ఉందని ఆయన సోదరుడు ఒమర్ ఆరోపించడం తెలిసిందే. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా భారత్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో సాధువులు, హిందూ కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు. మైనారిటీలపై దాడులను వెంటనే ఆపాలని వారు డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ విపక్ష నేత సువేందు అధికారి కోల్కతాలో బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ కార్యాలయంలో సీనియర్ అధికారులను కలిశారు. హిందూ మైనారిటీలపై దాడులకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 5 లక్షల మంది సన్యాసులతో వచ్చి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. బంగ్లాదేశ్లోని 2 కోట్ల మంది హిందువుల్ని పదే లక్ష్యంగా చేసుకుంటుంటే భారత్లోని 100 కోట్ల మంది హిందువులు మౌన ప్రేక్షకులుగా కూర్చుంటారా అని ప్రశ్నించారు. సిలిగురిలో బీజేపీ శ్రేణులు కాగడాల ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నేత అనితా మహతో మాట్లాడుతూ హిందువులు ఏకమవ్వకపోతే ఇలాంటి హింసాత్మక ఘటనలు, దాడులు ఆపలేమని అన్నారు.
బంగ్లాదేశ్లో మైనారిటీలపై కొనసాగుతున్న హింసాత్మక దాడుల పట్ల భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు సహా ఇతర మైనారిటీ వర్గాలపై తీవ్రవాద శక్తులు దాడులు చేస్తున్నాయని, వీటిని ఖండిస్తున్నట్లు పేర్కొంది. రాజకీయ హింస, మీడియా అతిశయోక్తి అనే నెపంతో మైనారిటీలపై జరుగుతున్న దాడులను విస్మరించలేమని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్లో మైనారిటీలను శత్రుభావంతో చూస్తూ దాడులు చేస్తుండటం ఆందోళనకరమైన విషయం. దైవదూషణ చేశాడనే నిరాధార ఆరోపణలు చేసి దళిత హిందూ దీపు చంద్రదాస్ని నడి వీధిలో దారుణంగా హత్య చేశారు. దానిని భారత్ ఖండిస్తోంది. బంగ్లాదేశ్ ప్రస్తుత పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని అన్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం మత విశ్వాసాలతో సంబంధం లేకుండా మైనారిటీలందరినీ రక్షించడానికి కృషి చేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. బంగ్లాదేశ్ పరిస్థితులపై మన దేశంలోని మేధావి వర్గాలు మౌనం వహించడం విమర్శలకు తావిస్తోంది. ఎక్కడో ఉన్న గాజాలో జరిగిన పరిణామాలపై స్పందించిన వారు పొరుగుదేశం బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలపై ఎందుకు స్పందించడం లేదని సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా మౌనం వీడాలని కోరుతున్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మూకదాడులను, హత్యలను సినీ ప్రముఖులు ఖండిస్తున్నారు. దీపుదాస్ ఉదంతం ఘోరమని, అమానవీయమని పేర్కొంటున్నారు. హిందువులు ఇకనైనా మేల్కొనాలంటూ పిలుపునిస్తున్నారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్ అంటూ పోస్టర్ షేర్ చేశారు. అక్కడి మత అతివాదం వల్ల హిందువులు భయాందోళనలో బతుకుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులారా ఇకనైనా మేల్కొనండి, మౌనం మిమ్మల్ని రక్షించదు అంటూ పిలుపునిచ్చారామె. బంగ్లాదేశ్ పరిణామాలతో తన హృదయం ద్రవించిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద. మూక హత్యలు హిందూ మతంపై జరుగుతున్న దాడినని, అందుకే మౌనంగా ఉండలేక ప్రశ్నిస్తున్నానని తెలిపారు.